అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. చీరల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కో వెరైటీ చీరలు నచ్చుతాయి కదా. నాకెందుకు సుంగుడి కాటన్ చీరలు అంటే చాలా నచ్చుతాయండి. తర్వాత కంచి కాటన్ చీరలు ఒకటి బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట. అంటే అవి ఒక గ్రాండ్ లుక్ తోటి ఉంటాయి, కంఫర్టబుల్ గా ఉంటాయి. అంటే ముఖ్యంగా క్లాత్, తర్వాత జరీ కూడా అండి. జరీ ముడుచుకోదు అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న ఈ ఎల్లో అండ్ రెడ్ పెద్ద బార్డర్ తోటి వచ్చిన ఈ శారీ కూడా సుంగుడి కాటన్ శారీ నేనండి. మనకి అమెజాన్ లో కొత్త కొత్త చీరలు యాడ్ అయినప్పుడల్లా కూడా కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి. సుంగుడి కాటన్ శారీస్ బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నా కూడా ట్రిప్ కి మోడల్స్ మారుతూ ఉంటాయి కదా. ఈ ట్రిప్ చాలా వెరైటీస్ వచ్చినాయండి. నాకు అందులో నచ్చినవి ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. ఇవి పెద్ద ఖరీదు కూడా ఏమేమి ఉండవు కాబట్టి మన్నికైతే చాలా బాగుంటుందండి. మీరు గమనిస్తూ ఉంటారు కదా వీడియోస్ లో ముగ్గులు చీరలని స్నఫ్ కలర్ ఇవన్నీ కడుతూ ఉంటాను కదా. ఎన్నాళ్ళండి, ఒక 2 ఏళ్ల క్రితం నుంచి కడుతూ ఉన్నా సరే చెక్కలాగా అలా మన్నుతూ ఉంటాయి అనమాట. అందుకని నాకు బాగా నచ్చుతాయి. ఈ ముఖ్యంగా ఈ పెద్ద బార్డరు, ఈ గోల్డెన్ ఎల్లోకి పెద్ద బార్డరు, అట్లానే లైట్ కలర్ కి పెద్ద బార్డరు, ఇట్లా చాలా వెరైటీస్ యాడ్ అయినాయి అనమాట అండి. దీనిలోనే ఎల్లో అండ్ గ్రీన్ అయితే ఇంకా బాగా డాబుగా కనిపిస్తోంది. ఏంటో అన్ని గ్రీన్లు పెట్టినట్టుగా అనిపించి ఈ రెడ్ పెట్టాను అనమాట. యాక్చువల్ గా రెడ్ కన్నా కూడా నాకు గ్రీన్ బాగా నచ్చింది. రెడ్ కూడా బాగుంది అండి. ఇందులో బ్లౌజ్ రాలేదు. పళ్ళు అయితే ఇట్లా వస్తుంది. మనకి సుంగుడి కాటన్ చీరలన్నిటికీ ఇట్లాగా సన్న జరీ గీతలు వచ్చేసేస్తాయి కదా, అలానే వచ్చింది. బ్లౌజ్ రాలేదు. కానీ ఒకవేళ బ్లౌజ్ వచ్చినా కూడా నేను కుట్టించుకోనండి. ఎందుకంటే చీరల్లో బ్లౌజులకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. బాగా ఇది కుట్టించుకుంటే బాగుంటుంది అన్నట్లయితేనే తప్ప లేకపోతే సాధారణంగా కుట్టించనండి. ఇలా నా దగ్గర ఉన్నయే పేరప్ చేసేస్తాను. ఈ మెరూన్ బ్లౌజ్ కూడా ఇదేంటంటే మనకి లైక్రా బ్లౌజ్ అండి. ఇలా లైక్రా బ్లౌజుల్లో కూడా రెడ్, గ్రీన్, మెరూన్, బ్లాక్ ఇలాంటివి తీసుకుని ఉంచుకున్నాం అనుకోండి, అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్ మనం తీసి వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ చీరకి ఈ బ్లౌజ్ తీసి వేసుకున్నా. ఇవి సమ్మర్ లో అంత కంఫర్టబుల్ గా ఉండవు, చెమట పీల్చవు కదండి. సమ్మర్ లో అంత కంఫర్టబుల్ గా ఉండవు, కానీ మిగతా సీజన్స్ అన్ని చక్కగా కట్టుకోవచ్చు అండి. ఇప్పుడు వర్షాలు కదా, వర్షాలకైతే ఇంకా వీలుగా ఉంటది. జస్ట్ చక్కగా ఇట్లా జాడించి ఆరేసినా ఆరిపోతాయి అనమాట. అందుకని ఈ లైక్రా బ్లౌజులు కూడా నేను ఎక్కువే యూజ్ చేస్తానండి. ఈ శారీ బాగుందండి. ఇది పెద్ద బార్డర్ తోటి వచ్చిన ఇది సుంగుడి కాటన్ శారీ విత్ జెరీ బార్డర్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదన్నా వేరే కలర్ నచ్చినా కూడా తెప్పించుకోండి. దీని లింక్ ఇస్తున్నాను అనమాట. అందులోనే కింద కలర్స్ కూడా ఉంటాయి. అలానే సుంగుడిలో మనకి ఇంకా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా. నాకు ఈ అడ్డం గీతలు కూడా నచ్చి తెప్పించాను అనమాట అండి. ఇదిగోండి అడ్డం గీతలు, చిన్న బార్డర్ అటు ఇటు వచ్చి ఇలా అడ్డం గీతలతోటి వచ్చింది. ఇందులో కూడా బ్లాక్ అండ్ రెడ్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లు ఉన్నాయి. నేను ఆ లింక్ ఇస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే అది కానీ ఇది కానీ, అంటే బ్లాక్ ఇష్టపడే వాళ్ళు బ్లాక్ తెప్పించుకోండి, లేదా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగుంది, అలా ఇష్టపడే వాళ్ళు అలా తెప్పించుకుంటారు అని ఆ లింక్ కూడా ఇస్తున్నాను. మొన్న మీరు వీడియోలో గమనించుంటారండి, ఈ గ్రీన్ కట్టాను కదా. అండి ఎన్ని ముగ్గులు చీరలు తీసుకుంటాను తర్వాత అనిపించింది, అయ్యో ఇదేంటి మళ్ళీ ముగ్గులు చీర పెట్టాను అని చెప్పి. ఈ ముగ్గులకి ఇది 3వదండి. నాకు ఈ బార్డర్ నచ్చి, బాతిక్ బార్డర్ నచ్చి పెట్టాను. కానీ ఈ ముగ్గులే ఇదేంటి ఇన్ని పెట్టుకున్నాను అని వెతికితే ఇంకోటి ఉన్నదండి. ఉట్టి బార్డర్ వచ్చి చాలా అందంగా ఉన్నది. అది మనకి మహేశ్వరి కాటన్ లో ఉన్నది ఆ డిజైన్. మీకు ఆ లింక్ ఇస్తున్నాను, అది తెప్పించుకోండి. ఎందుకంటే ఈ ముగ్గులు కొంచెం అందరికీ సూట్ అయినట్లు అనిపించవు. మన ఏజ్ వాళ్ళకైతే బాగానే ఉంటాయండి, చిన్నపిల్లలకి అంత బాగోవు అనిపిస్తుంది నాకు. ఈ ముగ్గులు ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకి అంత సూటబుల్ గా ఉండవు కదా, పెద్దవాళ్ళ చీరలాగా అనిపిస్తుంది. కానీ ఈ గ్రీన్ లోది ఇది నచ్చి ఇది వెంటనే మళ్ళీ ఇప్పుడు సంధ్యమ్మకి పెట్టాను అనమాట ఆర్డరు. ఆ లింక్ ఇస్తున్నాను. సంధ్య గాని రమ్య గాని, రమ్య కట్టదులేండి, సంధ్య ఏ చీరలైనా కట్టేసేస్తుంది. ఆ లింక్ కూడా ఇస్తున్నాను, తెప్పించుకోండి. ఈ సుంగుడి కాటన్ లో ఏంటంటే మనం ఇక కాటన్ క్వాలిటీ గానీ జరీ క్వాలిటీ గానీ చూసుకోక్కర్లేదండి. కాకపోతే మనకి విత్ బ్లౌజ్ ఉండదు. అంటే చీర 6 మీటర్లు అలా ఉండదు, 5.5 ఉంటుంది అనమాట.
ఒకవేళ బ్లౌజ్ ఇచ్చినా విడిగా ఇస్తారు బ్లౌజ్, అలా అనమాట అండి. తర్వాత నేను ఎప్పటి నుంచో ఈ జెండా రంగుల చీర కోసం చూస్తూ ఉంటానండి. లాస్ట్ టైం అయితే చీరలోనే సగం ఆరెంజ్, సగం వైట్, సగం గ్రీన్ వచ్చింది తీసుకున్నాను, గుర్తుండి ఉంటుంది. కానీ అది కొంచెం పల్చగా ఉందండి అని కూడా చెప్పాను కదా. ఇది చూడండి, ఇది చక్కగా మనకైతే చాలా బాగుంటుందండి. ఇంకా తీయలేదు, బాగా పేపర్ కూడా ఉందండి, మనకు కూడా తీయలేదు, ఇప్పుడే వచ్చిందనమాట. సరే మీకు చూపించేద్దాము అని పేపర్. ఇది మనం గంగా జమున బార్డర్ అంటాం కదండి, అలా అనమాట. అవే మనకి ఈ జెండా రంగుల్లాగా కూడా వచ్చినాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే అకేషనల్ గా కట్టుకోవటానికి బాగుంటది కదా. చూడండి, అకేషనల్ గా కట్టుకోవటానికి అట్లా బాగుంటుంది అని చెప్పి ఇది తెప్పించాను. భలే బాగున్నదండి. దీనికి బ్లౌజు గ్రీన్ వచ్చింది, ఇదిగో ఇలాగనమాట అండి. కాదు, దీనికి బ్లౌజ్ ఏమో ఆరెంజ్ వచ్చింది, పళ్ళు ఏమో గ్రీన్ వచ్చింది. ఇదిగోండి ఇలాగా. అంటే ఈ ఆరెంజ్ పైకి కడతాం కదా, ఇలా వేస్తాం కదా, మనకి గ్రీన్ పళ్ళు వస్తుంది, ఆరెంజ్ ఏమో బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటుందండి. ఇందులో నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను, మీకు గుర్తుండి ఉంటుంది. 2 years బ్యాక్ కార్తీక మాసానికి తీసుకున్నానండి, అది కూడా బాగుంటుందండి. నాకు ఈ జెండా రంగులు బాగా నచ్చి తీసుకున్నాను, సూపర్ గా ఉంది. మీకు ఎవరికన్నా ఈ ఫ్లాగ్ కలర్స్ కావాలి అని అనుకుంటే ఈ చీర పెట్టుకోండి, తక్కువ ప్రైస్ లో కూడా ఉన్నది. నేను వైట్ అండ్ రెడ్ది 1380కి పెట్టానండి. ఇది నాకు 1100 ఎంతో ఉంది, 1000 1100 అంతే అండి. అర్జెంట్ గా పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి దీపావళి సేల్లోనే ఇంకా ఉన్నట్లున్నాయి, అందువల్ల తక్కువ పడిందండి. ఈ చీర నాకు భలే బాగా నచ్చిందండి. నేను ఇలా పక్కకు చూసుకుంటున్నాను అంటే మీకు అర్థమై ఉంటుంది, ఎదురుకుండా అర్థం ఉంటుందండి, అందులో చూసుకుంటాను అనమాట. ఇది ఎప్పుడెప్పుడు కట్టేయాలా అని ఉన్నది. ఈ చీర కూడా చాలా బాగుంది. అంటే ఇవి వెంటనే మనకి అన్అవైలబుల్ వచ్చేస్తున్నాయండి. కొంచెం నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా అండి. తర్వాత నేను మొన్న ఈ రెడ్ శారీ కట్టాను, మీకు గుర్తుందండి, కళ్యాణి కాటన్. ఇది కళ్యాణి కాటన్ శారీస్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఇవి అమెజాన్ లో అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇదైతే నేను SRS బొటిక్ నుంచి తెప్పించుకున్నాను, సూపర్ గా ఉన్నదండి, చాలా బాగున్నది. ఇగోండి నేను తెప్పించుకున్న మిర్చి రెడ్, సేమ్ రెడ్ కూడా ఉన్నది, మీకు కావాలంటే తెప్పించుకోండి. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయండి. అయితే ఇవే చీరలు మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో బ్లూ, స్నఫ్, రెడ్, గ్రీన్ ఇట్లాగా ఉన్నాయి కలర్స్. నేను లింకులు ఇస్తున్నాను, అందులో మీకు నచ్చిన కలర్ తెప్పించుకోండి. ఇది రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది దీనిలోనే, మనకి నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. చీర మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది కూడా మనకి 1000లో ఉన్నట్టుందండి అంతే. మళ్ళీ నెక్స్ట్ చూసేసరికి రేట్ పెరిగిపోవచ్చు, కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. చిన్న గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, కొంచెం పెద్ద గ్యాప్ బార్డర్ కూడా ఉన్నది బ్లూది, అది నచ్చి ఆ లింక్ కూడా ఇచ్చాను. అంటే ఇంకా ఇదే ప్యాటర్న్, కలర్ చేంజ్ కదా. మీకు ఎవరికైనా కావాలన్నా తెప్పించుకుంటారనే ఉద్దేశంతో ఆ లింకులు కూడా ఇస్తున్నాను అనమాట. చూడండి, ఇదేముందండి, పట్టు చీర లాగా ఉన్నదండి. ఇది మనం సింపుల్ గా ఫంక్షన్స్ కట్టేసుకోవచ్చు, అలానే గుళ్ళకి పూజలకి అట్లా కట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట అండి. ఇవండి ఈ సుంగుడి కాటన్ చీరలు అంటే నాకు ఎంత పిచ్చో మీకు అర్థమైపోయి ఉంటుంది స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకి. కొంచెం మెత్తగా కూడా ఉంటాయి, మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మెయిన్ గంజి పెట్టవలసిన అవసరం ఉండదు. నేనైతే గంజి కూడా పెట్టనండి. ఇప్పుడన్నా అరుదుగా ఎప్పుడన్నా అన్నం వార్చినప్పుడు గంజి ఉన్నది అంటే గంజి పెడతాను అంతే తప్ప, పారాయి బుద్ధి అవ్వక ఆ చీరలకు పెడతాను తప్ప విడిగా గంజి అంత ఇష్టపడను. ఏంటో గుచ్చుకుంటున్నట్టు అట్లా అనిపిస్తే మెత్తగా ఉండే చీరలనే పెడతాను. అలాగా మెత్తగా ఉండే చీరలను ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సుంగుడి కాటన్ని తెప్పించుకు చూడండి, చాలా బాగుంటాయి. అట్లనే మల్మల్ కాటన్ కూడా మెత్తగా ఉంటాయి. కాకపోతే మల్మల్ కాటన్ కేవలం ఇంట్లో కట్టుకోవటానికే పనిచేస్తాయి, బయటికి కట్టుకెళ్ళటానికి
అంత గ్రాండ్గా కనపడవు అని అనుకుంటా నేను. ఇక ఈ సుంగుడి కాటన్స్ అయితే చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ కట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? వీటి లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే అవసరం అనుకుంటే తెప్పించుకోండి. ఎందుకంటే అమెజాన్లో ఇంకా దీపావళి సేల్వి ఇవే నడుస్తూ ఉన్నాయి కాబట్టి రేట్లు మనకి కొంచెం అవైలబుల్గానే ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి. అలానే అమెజాన్లో మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత సిఓడి ఆప్షన్. ఇంటికి వచ్చిన తర్వాత మనం మనీ పే చేయొచ్చు, వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్లో హ్యాపీగా మీరు షాపింగ్ చేయవచ్చు. ఓకేనండి? ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.